నూతన సంవత్సర శుభాకాంక్షలండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వాగ్దానం చూసుకుందాం. కీర్తనలు 118:16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటున్నారంటే, ఆయన దక్షిణ హస్తముతోనే మన జీవితాలలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది అదే కదండి. మన జీవితాలలో దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేస్తారు, ఎలాగ చేస్తారు అని ఆశపడి మనము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని పూజిస్తూ ఆయనని పాదాల దగ్గర సాగిల పడుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన యొక్క కృప మనకి కావాలి అని అదే దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు ఈ దినమున మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆశీర్వదిస్తారు. మళ్ళీ అలాగే కాకుండా మన బిడ్డల్ని కూడా ఆశీర్వదిస్తారంట. అదే కాకుండా మన బిడ్డలకి వృద్ధి అనేది మనము చూస్తాము. ఎవరి చేత మనమును మన బిడ్డలు ఆశీర్వదింపబడుతూ ఉన్నాము అంటే, భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మనము భూమి ఆకాశములను సృజించిన ఆ దేవునితో మనము మన బిడ్డలము ఆశీర్వదింపబడుతున్నాము అని ఈ దినమున ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానము, వాక్యమును బట్టి దేవునికి వందనాలు. మనము చేయవలసినది ఒక్కటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మనము ఉండి ఆయన ఆజ్ఞను అనుసరించాలి. నూతన సంవత్సరంలో మనము ఆయన ఆజ్ఞని అనుసరించి నడిస్తే గనుక మనమును మన బిడ్డలు కూడా ఆయన యొక్క కృపలోని వర్ధిల్లుతాము. ఆయన ఆశీర్వదిస్తారు. అలాగే మనము వృద్ధిపరచబడతాము, అలాగే ఆశీర్వదింపబడతామని ఈ దినమున ఆయన ఎంత చక్కటి వాగ్దానముతో సంవత్సరం మొదలుకొని మనల్ని ఎంతగానో కృపతో ఆయన ఆశీర్వాదముతో మనము మొదలు పెట్టుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా మరి శుభాకాంక్షలండి. మీ జీవితాలలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన మీకు అనుగ్రహింపబడినగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ఆయన సాహస కార్యాలు మేము చూడడానికి మీ హస్తము మా ఎడల ఎల్లప్పుడూ ఉంటూ ఉందని, అలాగే నా ప్రభా భూమి ఆకాశంలోనే సృజించిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానని, బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించి మా జీవితాలని, మా కుటుంబాలను నడిపిస్తారని దినమున వాగ్దానమును అనుగ్రహించారు. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని దీవిస్తానంటున్నారు, ఆశీర్వదిస్తానంటున్నారు. నాయన మీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు నా ప్రభా. మాకును అనేకమైన బిడ్డలకును నా ప్రభా మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి, సార్వత్రిక సంఘానికి, అనేక మంది భూమి మీద ఉన్న బిడ్డలకి మీరు ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. వారి ఎడల మీ హస్తము ఉంచి వారి బిడ్డలను, వారిని ఆశీర్వదిస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా. మరి నా ప్రభా ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనులు, వారి ఉద్యోగంలో అన్నిట్లో తోడయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి నా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే రక్షణ పొంది బాప్టిజాలు పొందుకున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఎంతగానో బలముగా, ధైర్యముగా మీలో సాగిపోవడానికి
సహాయం చేయండి. ప్రతి విషయంలో నాయన వారికి తోడై ఉండండి నా ప్రభు. రాకపోకలు తోడై ఉండండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా ప్రయాణం అంతా కూడా చక్కగా సుఖముగా సాగడానికి సహాయం చేయండి నాయన. మీ కృపని కనికరాన్ని ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.